వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూసేటప్పటికి వినాయక చవితి అయిపోతుంది అనమాట. బట్ స్టిల్ ఐ వాంట్ టు విష్ మై ఆల్ బడీస్ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఆన్ ఫ్రేమ్లో కనిపిస్తుంది మీకు మా మేనత్త పాపక్క అండ్ మా మావయ్య నాగేశ్వరరావు. అండ్ నేను హైదరాబాద్లోనే ఉంటాం, మా అత్తయ్య వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇలా ఫెస్టివల్స్ అప్పుడు నేను అలా సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అక్కడ నేను సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఉండేది ఊర్లో ఉంటారు కాబట్టి అస్తమాను ఊరికి వెళ్ళడం రావడం యాజ్ ఏ జాబ్ చేసే పీపుల్గా కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ మేనత్త వాళ్ళు ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు బాగా అలవాటు. సో అదొక ఫేవరెట్ హాబీ అనమాట. ఇలా ప్లాన్ చేయగానే ఇక్కడ బుద్ధిమంతుల్లా దండం పెట్టుకుంటుంది మా పెద్ద బావ రవికిషోర్. సో వీడియో తీస్తున్నాననే మ్యాక్సిమం పెట్టుకుంటున్నట్టున్నాడు, లేదంటే నిజంగానే పెట్టుకుంటుంటే నేను వీడియో తీసానో నాకు తెలియలేదు. కానీ బట్ మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ డిజిటల్ పుణ్యమా అని చెప్పి పూజారులు లేకపోయినా సో యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసుకుని వ్రతాలు అన్నీ వాళ్ళే చెప్పేస్తున్నారు కాబట్టి అవి వినుకుంటూ అలా ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేస్తూ చేస్తూ ఉన్నారనమాట. సో పూజ అయితే పాపక్క అండ్ మావయ్య అయితే చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తూ ఉంటే మేము ఇక్కడ కొంచెం లైక్ ఆ దేవుడి గది ఏదైతే ఉందో దాన్ని బయట కూర్చుని ఆ పూజ చూస్తూ ఉన్నాం అనమాట. నేను రవిబావ అయితే ఇద్దరం అలా బయట కూర్చుని వింటూ వాళ్ళు చేసే పూజ చూస్తూ ఉన్నాము. సో మావయ్య అత్తయ్య ఇస్ లైక్ టామ్ అండ్ జెర్రీ. ఏ రిలేషన్షిప్లో అయినా సరే అందరూ అట్లనే ఉంటారు. సో వీళ్ళు కూడా అట్లనే ఉంటారు. మా మావయ్య కొంచెం ఈ మధ్యన మంచిగా ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ కొంతమందికి చెప్తున్నారు కూడా. సో ఇన్ ఫ్రేమ్లోకి వచ్చేసింది హేమ, నేనే. సో పూజ చూస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే కెమెరా పట్టుకుంది మా బావ. నేనే కావాలని తీయమన్నా, అన్నీ నేనే తీస్తుంటే నేను ఉండకపోతే బాగోదు కదా, అందుకే తీస్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా దండం పెట్టుకున్నా. బట్ నిజంగా దండం పెట్టుకున్నా, ఫోజ్ కోసం అయితే కాదు. సో అదిగో దండం పెట్టుకున్నాక తీసావా బావ అన్నట్టు ఒక లుక్ వేసా. ఆ తర్వాత అలా మా బావ ప్యాంట్ షార్ట్లు తీస్తున్నాడు. సో నేనేంటి నిన్ను కూడా తీస్తా అన్నట్టు మళ్ళా మా బావను కూడా కాస్త ఫ్రేమ్లో చూపించడం జరిగిందనమాట. సో వెనకాల అంతా వీళ్ళు యాక్చువల్లీ ఏమంటారు, చాలా అంటే చాలా ఇష్టం నాకు వీళ్ళిల్లు. ప్రతీది జరిగినప్పుడైతే నేను మ్యాక్సిమం అన్ని ఫంక్షన్స్కి అన్నిటికి వీళ్ళ ఇంట్లో అయితే నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటానన్నమాట. అంత ఇష్టం. ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటి అంటే అలా ఠంగుమని వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షం అయిపోతూ ఉంటాను అనమాట. మా మావ ఏదో అంటుంటే జోక్కి మొత్తం నవ్వుకుంటున్నాం మేము. సో ఏం జోక్ అని అడగకండి, నాకు గుర్తులేదు. సో అలా మా మావయ్య ఇగో ఫ్రేమ్లో వీడియో తీస్తున్నానంటే చాలా పద్ధతిగా కూర్చున్నారనమాట. సో కూర్చుని దండం పెట్టుకొని వస్తున్నాడా వినాయకుడు వస్తున్నాడా అని అడిగారు నన్ను. అవునవును వస్తున్నాడని చెప్పాను. ఆ తర్వాత హారతిస్తుంది మా పాపక్క. సో ఇది చిన్న చిన్న దేవుడి గది. అంటే బేసిక్గా దేవుడి గది వేరే వాళ్ళ దానితో పోల్చుకుంటే వీళ్ళు చాలా పెద్దదనే చెప్పాలి. వేరే వాళ్ళు మరీ చిన్న మందిరంలో పెట్టుకుంటారు కదా, అలా కాకుండా వీళ్ళకి సపరేట్గా దేవుడి గది ఉంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చుంటే కనుక ఈజీగా పట్టేస్తారు బాగానే ఒక నలుగురు. సో అలా ఉంటుంది. సో హారతి ఇచ్చిన తర్వాత మా బావ నేను వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ ఈ రైట్ హ్యాండ్తో కొట్టేది నేను కొట్టాను, అది బెల్స్ ఉంటాయి కదా, అది నేను గంటలాగా కొట్టా. మా బావ ఇంకో చేత్తో గంట కొడుతున్నాడు. బట్ నేను వీడియో తీస్తున్నాను కదా అని రెండు తనే కొడుతున్నాడు అనమాట. క్రేజీగా ఏదైనా చేయాలంటే మేమిద్దరే చేస్తాం ఇంట్లో. సో తను కూడా లీవ్లో వచ్చాడు, బెంగళూరులో ఉంటాడు బేసిక్గా జాబ్ పర్పస్లో. సో సో అలా లీవ్లో వచ్చాడు కాబట్టి కాస్తంత మంచి క్వాలిటీ టైము ఫెస్టివల్ వైబ్స్లో నేను ఇలా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేశాను. సో దండం పెట్టేసుకుని మా బావ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు చాలా సీరియస్గా. మంచిగా ఫుల్గా నీళ్ళు ఉన్నాయంట కొబ్బరికాయలో. సో గ్లాస్ నిండా పట్టాం, ఇంతగా నీళ్ళు ఏమైపోయినా మరి నేను మర్చిపోయాను దాని సంగతి. సో మొత్తానికి పూజ చేసినాక ఆ కొబ్బరికాయ కొట్టేసి దాన్ని అక్కడ పెట్టేసి ఇవన్నీ చేస్తే అమ్మ మా పూజకి ఫలితం దక్కేసిందన్న ఫీలింగ్ అయితే మాకు ఉంటుంది. సో చాలా బుద్ధిమంతుల్లా దండం అయితే పెట్టేసుకున్నాడు మా బావ. సో అక్షింతలు కూడా అక్కడే వేసి దండం పెట్టుకోవాలని అంటే వేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఠడాంగ్ అని చెప్పి ఆన్ ఫ్రేమ్లోకి వచ్చేసింది నేను. సో నేను అడుగుతున్నాను బేసిక్గా ఏమేమి చేయమంటావు, ఏమేమి వేయమంటావు అని చెప్పేసి. సో మా పాపక్క చెప్తుంది లైక్ అత్తయ్య. సో అక్కడ ఉన్నాయి జాపత్రి అవన్నీ వేసి అగరబత్తి వెలిగించి
దండం పెట్టుకో అది ఇది అని ఉంది. బట్ నాకు ఆ అగరబత్తులు చాలాసేపు వెతికాను కానీ కనిపించలేదు. అవేంటంటే మిక్స్ అయిపోయినాయి అక్కడ ఆకుల్లోనూ ఆటిల్లోనూ. బట్ మొత్తంగా అగరబత్తులు అయితే కనిపించినాయి. కనిపించి నేను అది వెలిగించి అసలు మామూలుగా కాదు, నాలో ఉన్న భక్తురాలంతా ఒకసారిగా బయటకు వచ్చేస్తుందనమాట. నేను చాలా 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 రేర్గా పూజలు చేస్తాను. నేనంత పూజ ఫ్రీక్ అయితే కాదు. అలాగని నాస్తికురాలను కూడా కంప్లీట్గా కాదు. అలాగని ఫుల్లు భక్తివంతురాలను కూడా కాదనమాట. బట్ బిలీవ్ చేస్తాను. అలాగని నేనెళ్ళను, నేను చెయ్యను అని కాదు. ఎవరన్నా పిలిచినా కూడా నేను గుళ్ళకెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తోటి ఆళ్ళతో పాటు వెళ్తుంటాను. ఇలా పూజల్లో ఆటిల్లో పార్టిసిపేట్ చేస్తానంతే. బట్ అంత మన అలీగారు చేస్తారు చూసావా? అమ్మ భక్తి జై 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 భవాని అని చెప్పి అలాగా దేవుడు చేసిన మనుషుల్లోలాగా అంత ఇదిగా అయితే పూజ చేయను. సో, నేను యాక్చువల్లీ కొబ్బరికాయ కొడుతున్నప్పుడు నాకక్కడ ఒక 3 కొబ్బరికాయలు కొట్టాం కదా! అందులో ఒక కొబ్బరికాయకి పువ్వొచ్చింది. ఎవరికి దాంట్లో పువ్వొచ్చింది అని చెప్పి అడుగుతున్నాననమాట. మా మావయ్య బొట్లు పెట్టుంది ఎవరిదంటే, నేనే 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 నాకే వచ్చింది పువ్వు. ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పి అన్నాడనమాట. సో, నిజంగా నాకైతే చాలా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటది. సో, మన ఫ్యామిలీతోటి మనం ఇలా కాస్తంత టైం స్పెండ్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తది. అది కూడా మనం కంఫర్టబుల్‌గా ఉన్న ప్లేస్‌లో అయితే ఇంకా ఇంకా చాలా సోల్‌ఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక చాలు థ్యాంక్ యూ అని చెప్తున్నాను. అండ్ ఇది చూసారా? ఇవి టేకాకులు. యాక్చువల్లీ ఆకులో భోంచేస్తే బావుంటదని చెప్పి అనుకున్నా. అరిటాకుల బదులు పెద్ద పెద్ద టేకాకులున్నాయి. సో, అవి తెచ్చి ఇక్కడ పెట్టి అన్నీ వడ్డించాననమాట. పులిహార, ఉండ్రాళ్ళు ఇవన్నీ. సో, ఇలా చాలా పద్ధతిగా కూర్చుని మేము నలుగురం భోంచేసి సో, ఇలా మేము కూర్చుని మొత్తం అందరం కూడా వనభోజనాలకు కూర్చున్నట్టు కూర్చుని అన్నీ పెట్టేసుకుని అలా భోజనం చేశాననమాట. సో, ఇది మా వినాయక చవితి స్పెషల్ వీడియో. మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్స్. సో, మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. దిస్ ఇస్ ద వీడియో. బాయ్ బాయ్.